See, so for example, TDS calculation అనేది ఎలా చేయాలి టాలీ సాఫ్ట్వేర్ లో అనేది మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. సో యూ ప్రెస్ F11 ఫస్ట్, స్ట్రక్చర్ టాక్సేషన్. సో ఇక్కడ ఎనేబుల్ ట్యాక్స్ డైరెక్టర్ ఎట్ సోర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. చేస్తున్నానండి, వీడియో రికార్డ్ అవుతుంది. ఇంకా yeah, so for example enable tax director at source, yes. Then after that set alter TDS details, again yes. సో ఇక్కడ TAN రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక నెంబర్ వస్తుంది. నెక్స్ట్ ట్యాక్స్ కలెక్టర్ అకౌంట్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 5 alphabets, 4 numerical, 1 alphabet. సో కంపెనీ అయితే కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ అయితే ఇండివిజువల్ హెచ్యుఎఫ్ సెలెక్ట్ చేసుకోండి యాజ్ ఇండివిజువల్ అండ్ హెచ్యుఎఫ్. సో జస్ట్ నౌ ఎంటర్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పాన్ నాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాన్ నాట్ అవైలబుల్ అంటే పాన్ కార్డ్ లేకపోతే డైరెక్ట్ గా ఎంత అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 20% డైరెక్ట్ అవుతుంది. దెన్ సేవ్ ఇట్. Okay, so first accounts info, ledgers creation. సో డైరెక్ట్ టీడీఎస్ క్యాలిక్యులేషన్ చెప్తాను, ఇస్ రిమైనింగ్ ఏం అవసరం లేదు కదా. సో క్యాపిటల్ అవన్నీ ఏం అవసరం లేదు. సో ఫస్ట్ salaries, is indirect expenses, yes. For example, సో అక్కడ టీడీఎస్ అప్లికబుల్ అంటే సో కంపల్సరీ ఏం పెట్టాలి, ఎస్ పెట్టండి. సారీ, ఇట్స్ అప్లికబుల్. నెక్స్ట్ ద నేచర్ ఆఫ్ పేమెంట్. సేమ్ నేచర్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ యూ ప్రెస్ ఆల్ టు సి నేచర్ ఆఫ్ పేమెంట్ సాలరీస్ వచ్చేసి సో పేడ్ సాలరీస్ అని తీసుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ పే ఫర్ ప్రొఫెషనల్స్ అని తీసుకుంటున్నాను. అక్కడ సెక్షన్ వచ్చేసి సాలరీస్ కదా 192. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సాలరీస్ కదా రేట్ అడిగారు. ఓకే, సో రేట్ మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలి. సో రేట్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, సో మనందరికీ తెలుసు, నిన్న ఆల్రెడీ మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాలరీస్ పే టు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి పే చేస్తున్నాను అంటే అను అనే పర్సన్ కి నేను సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది, రైట్. సో అను అనే పర్సన్ కి నేను సాలరీ పే చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మంత్ సాలరీ ఎంత ఉందంటే 40,000 రూపీస్ ఉంది, రైట్. గాట్ ఇట్. సో యూ ప్రెస్ కంట్రోల్ N బికాస్ ఐ హ్యావ్ టు ఓపెన్ ద క్యాలిక్యులేటర్, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 40,000 అన్నాడు. సో 40,000 ఇంటూ 12, 4,80,000. గాట్ ఇట్, అర్థమైందా. సో 4,80,000 అంటే మనకి ఆల్రెడీ నేను డిస్కౌంట్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్షన్ ఎంత వరకు అంటే 2,50,000 రూపీస్, రైట్. గాట్ ఇట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2,50,000 మైనస్ సో 2,50,000 మైనస్ 4,80,000. See 2,30,000. Okay, so for example ఇప్పుడు 2,30,000 into 5%, సో 11,500. సో 11,500 రూపీస్ అనేది మనం ఏం చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎంత ఫర్ ఇయర్ కి ఓవరాల్ 11,500 రూపీస్ మనం పే చేయాలి.
11,500 divided by 12. Okay, say for example 958. ఓకే 958 రూపీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే పర్సంటేజ్ ఇవ్వాలి. ఓకేనా, సో పర్సంటేజ్ ఇవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం 950 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 40,000 అనేది మనకు 100%. అవునా, సో 40,000 అనేది 100% అయినప్పుడు మన దాంట్లో 958 రూపీస్, సో ఎంత పర్సెంట్? ఓకే, మనం ఏం చేయాలి ఇప్పుడు, మనం ఏం చేయాలంటే క్రాస్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, సో క్రాస్ క్యాలిక్యులేషన్ అంటే ఎలా చేస్తాం మరి? 40,000 అనేది 100% అయినప్పుడు 958 అనేది ఎంత పర్సెంట్ అనేది మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో 958 into 100 divided by సో 40,000, సో ఎంత వచ్చింది? 2.4% వేసుకోవచ్చు మనం. ఓకే, సో 2.4%. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇక్కడ 2.4% వేస్తున్నాను. అర్థమైందా అది ఎలా చేసాము? ఈ క్యాలిక్యులేషన్ అర్థమైందా ఎవ్రీవన్? సి ఎవరికి పే చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అను, ఫర్ ఎగ్జాంపుల్ యూ హావ్ టు ఎంటర్ ద అను కాబట్టి సో హ్యావ్ టు పే సన్రీ క్రెడిటార్స్. సో మనం పే చేస్తున్నాం అంటే కంపల్సరీ సన్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. సో ఇస్ టీడీఎస్ డిడక్టబుల్ అంటే కంపల్సరీ ఎస్ పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్, అసోసియేట్ పర్సన్, బాడీ ఆఫ్ ఇండివిజువల్, company non-resident, company resident, cooperative society, government, individual, HUF, non-resident, individual HUF is a resident, local authorities, for example partnership home. అంటే మనం ఎవరికి పే చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ అదే నేను అను అనే పర్సన్, అంటే అను అనే పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు దీంట్లో సో దేని కిందకి రావడం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ టు టేక్ ద ఇండివిజువల్ HUF ఇస్ అ రెసిడెంట్ అని తీసుకుంటున్నాను కాబట్టి ఇస్ అ పర్సన్ కాబట్టి అది తీసుకోవడం జరిగింది అక్కడ. నెక్స్ట్ ఇక్కడ పాన్ ఆర్ ఐటీ నెంబర్ అని అడుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి యొక్క పాన్ ఐటీ నెంబర్ అంటే అను యొక్క పాన్ ఐటీ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 5 alphabets, 4 న్యూమరికల్, 1 ఆల్ఫాబెట్ ఇస్తున్నాను. సో అది నోనే తీసుకుంటుంది మీకు, ఎందుకంటే అది రాంగ్ కాబట్టి అలానే తీసుకుంటుంది. సో పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎస్, ఎంటర్. ఎస్, గాట్ ఇట్. నెక్స్ట్ TDS on salaries. So duties and taxes. Now select the TDS. Pay for professionals. అది ఎక్కడ తీసుకున్నాను? ఆల్రెడీ ఇంత నేచర్ ఆఫ్ పేమెంట్ ఇంత క్రియేట్ చేశాను, రైట్? నెక్స్ట్ సో ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ టు పే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. సో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ ఆల్సో మనం కాంట్రాక్ట్ తీసుకుంటున్నాం. సో కాంట్రాక్ట్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ 5% ఉంది, ఒకసారి చూద్దామా? కాంట్రాక్ట్ see TDS chart. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ కాంట్రాక్ట్ is a single payment. For example, is a more than 30,000 we have to pay that. So 1%. The contractor is a consolidated is a payment is during the financial year.
సో మోర్ దెన్ 1 lakh. సో 1% అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎంత పర్సెంట్ కట్ చేయాలి, 1% డేట్ చేసుకోవాల్సి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ పేమెంట్ కాబట్టి నేను ఏం చేస్తున్నాను, 1% డేట్ చేసుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ అదే ట్రాన్సాక్షన్ ఇక్కడ ఇండివిజువల్ హెచ్యుఎఫ్ వచ్చేసి 1% అన్నాడు, అదర్స్ అయితే 2% అన్నాడు. సో కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 194C, సో నేను 1% టీడీఎస్ అనేది కట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దెన్ షల్ ఐ గో duties and taxes and TDS. So next, all to see. So ikkada contractor పేమెంట్ అని ఇస్తున్నాను, అది సెక్షన్ 194C. సో ఎంత పర్సెంట్ ఇస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ డేట్ ద 1%, సో కాబట్టి హ్యావ్ టు ఎంటర్ ద 1%. ఎస్. ఓకే, నెక్స్ట్ ఎవరికి పే చేస్తున్నాము, ఇస్ అ పర్సన్, ఇస్ అ కంపల్సరీ ఆర్తి. సో సన్రీ, క్రెడిటార్స్, TDS డిడక్టబుల్ అంటే ఎస్ పెట్టండి. సో యాజ్ వెల్ యాజ్ అసోసియేషన్, బాడీ ఆఫ్ ఇండివిజువల్, కంపెనీ ఏజెంట్, కోఆపరేటివ్, గవర్నమెంట్. ఓకే, సో దీన్ని కూడా బాడీ ఆఫ్ ఇండివిజువల్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇస్ అ పాన్ నెంబర్ కంపల్సరీ రాయండి, 5 alphabets, 4 numerical, 1 alphabet. Yes. Okay, TDS on advertisement, the duties and taxes on TDS, payment for contract payment. Okay, so next see, ఇప్పుడు మనం ఏం చేయాలి, టీడీఎస్ అమౌంట్ డిడక్ట్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సో అంటే అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళకి పేమెంట్ చేస్తున్నాం, సాలరీస్ కావచ్చు, లేదంటే సో అడ్వర్టైజ్మెంట్ కాంట్రాక్టర్ కావచ్చు, మనం పేమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మనం పేమెంట్ చేయాలంటే ఏం చేస్తున్నాము, అగైన్ షల్ ఐ గో టు F7 జర్నల్లోకి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి, F7 జర్నల్లోకి వెళ్ళండి. సో జర్నల్లో ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ టు పే, సో నేనేం పే చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాలరీస్ పే చేస్తున్నాను. ఓకే, సో ఎంత పే చేస్తున్నాను, యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ టు పే ద 40,000 రూపీస్. నెక్స్ట్ ఎవరికి పే చేస్తున్నాను ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ టు పే టు అను, సెలెక్ట్ ద అను. చూడండి, యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏమైపోయింది అక్కడ 39,040 రూపీస్. సో 39 అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమైపోయింది, టీడీఎస్ డెట్ అయిపోయింది. సో ఆన్ అకౌంట్ 39,040 rupees to TDS on salaries. ఇది ట్యాక్స్. అంటే ఈ 960 రూపీస్ మనం ఏం చేయాలి ఇప్పుడు, సో మనం ట్యాక్స్ డెట్ చేసుకొని టీడీఎస్ అనేది అను అనే పర్సన్ కి శాలరీ పే చేస్తున్నాం 40,000 రూపీస్, కానీ అతనికి ఆమెకి టీడీఎస్ కూడా డెట్ చేస్తున్నాను. సో టీడీఎస్ ఎంత డెట్ చేసుకుంటున్నాను అంటే 960 రూపీస్. 960 రూపీస్ రిమైనింగ్ పోను, రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ వాళ్ళకి పే చేయాలి. ఎవరికి పే చేయాలి, అను అనే పర్సన్ కి మనం పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ అమౌంట్ మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్లీ మనం ఏం చేస్తాం, టీడీఎస్ అనేది ఇలా డేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇస్ టాలీ సాఫ్ట్వేర్ లో మనం ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ డేట్ చేసుకొని సో దాని విల్ పే మనం ఏం చేస్తాము, అను అనే పర్సన్ కి సాలరీ అమౌంట్ పే చేయడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ దట్ సో మనం టీడీఎస్ ఫైలింగ్ వచ్చేసి ఎవ్రీ క్వార్టర్ కి మనం ఫైల్ చేయాలి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ అతని పేరు మీద అంటే ఇప్పుడు ఎవరి పేరు అను అనే అమెజ్ డిడక్టర్, సో అను అనే పర్సన్ పాన్ కార్డ్ మీద మనం ఏం చేస్తాము, సో ఈ 960 రూపీస్ అనేది మనం చూపించడం జరుగుతుంది. అంటే మనం ఏం చేస్తున్నాం, వీ హావ్ టు పే దట్, సో ట్యాక్స్ అనేది మనం పే చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 months 960. సో
ఇది మనం టీడీఎస్ ఫైలింగ్ లో చూపించాల్సి ఉంటుంది. ఎంత? 960 రూపీస్. అంటే అక్కడ మనం ఎంట్రీ చేస్తున్నప్పుడు నెంబర్స్ అని పర్ఫెక్ట్ గా ఇవ్వాలి. ఓకే, సాలరీస్ అంటే పర్సెంటేజ్ పర్ఫెక్ట్ గా ఇవ్వాలి. పర్ఫెక్ట్ గా ఇస్తే దాని ఆఫ్టర్ దట్ సో అమౌంట్ పర్ఫెక్ట్ గా క్యాలిక్యులేషన్ అవుతుంది. నెక్స్ట్ అగైన్ హ్యావ్ టు పే దట్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. సో ఒక చిన్న కాంట్రాక్ట్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ మనం ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఫర్ దట్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ పర్పస్ సో ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 50%, 50,000 సారీ. సో ఎవరున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్తి అనే పర్సన్ కి మనం కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, కాంట్రాక్ట్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ అది 30,000 ఎబో ఉంది కాబట్టి దెన్ ఐ విల్ పే. సో హ్యావ్ టు డిడక్ట్ ద, నేను ఏం చేస్తున్నాను? టీడీఎస్ అని డేట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంత? ఆర్తి టీడీఎస్ డేట్ అవ్వలేదు ఎందుకు? సో sundry creditors, TDS deductible yes పెట్టండి. పార్ట్నర్షిప్, కోఆపరేటివ్ సొసైటీ, కంపెనీ రెసిడెంట్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్. So select that body of individual, state of Telangana, the PAN card number, 5 alphabets, 4 numerical alphabets. So PAN card details yes. ఏమైంది? సారీ